దేశం మీద జరుగుతున్న కుట్రలు రాహుల్ గాంధీ అమెరికా టూర్కి సంబంధించి చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. 2024 ఎన్నికల్లో మోడీని ఎలాగైనా ఓడించాలి, తమ పప్పెట్ రాహుల్ని ప్రధాన పదవిలో కూర్చోబెట్టాలని బైడెన్ వర్గం, సోరోస్ వంటి అమెరికా డీప్ స్టేట్ సభ్యులు తెగ ప్రయత్నించారు. అయితే బీజేపీకి పూర్తి మెజార్టీ రాకపోయినా ప్రీ పోల్ అలయన్స్తో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కావడం, అన్ని అడ్డంకులు అధిగమించి మళ్ళీ మోడీ ప్రధాని కావడం జరిగిపోయింది. అయినా రాహుల్ గాంధీకి 99 సీట్లు వచ్చి మోడీకి 240 సీట్లు రావడంతో మోడీ గతంలో కన్నా బలహీనపడ్డాడు అని ఆ డీప్ స్టేట్కి మళ్ళీ మోడీని పదవుల నుండి దించేయచ్చని ఆశలు చిగురించినాయి. పైపెచ్చి తమ ప్రణాళికలకు అనుగుణంగా బంగ్లాదేశ్లో అల్లాలు సృష్టించి ఈ మధ్యన ఎన్నికల్లో గెలిచిన బంగ్లాదేశ్ ప్రధాని హసీనాను దింపి ప్రభుత్వ మార్పును దిగ్విజయంగా అమలు చేసి తమ ముఠా చెప్పు చేతల్లో ఉండి యూనిస్ని ప్రధాని పదవిలో కూర్చోబెట్టారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మీద గత నెల జరిగిన కుట్ర వెనక అమెరికా మరియు డీప్ స్టేట్ సభ్యులు ఉన్నారని పలు కథనాలు వచ్చినాయి. భారత్లో కూడా రాహుల్ని అలాగే ప్రధాని పదవిలో కూర్చోబెట్టాలనే ఆశతో రాహుల్ని ఆ ముఠా పరోక్షంగా తెగ ప్రమోట్ చేస్తున్నారు. దానిలో భాగంగానే రాహుల్ ఇటీవల అమెరికా పర్యటన, అతని కొంతమంది అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు కలవడం మొదలైనవి జరిగినాయి. లోక్సభలో గల 543 సీట్లు 99 సీట్లు గెలుచుకునేసరికి రాహుల్ కూడా అదేదో పెద్ద విజయంలాగా భావించి తనకేదో త్రుట్లో ప్రధాన పదవి తప్పిపోయినట్టు ఫీల్ అవుతున్నాడు. ఈ ఫీలింగ్ రాహుల్కున్న అహంభావాన్ని కొన్నింతలు పెంచేసింది. అందుకే పార్లమెంట్లోనూ బయట కూడా నోటికొచ్చిన మాటలు మాట్లాడుతూ దేశంలో కుల, భాష, ప్రాంతీయ భేదాలు సృష్టించడానికి ప్రజల్ని రెచ్చగొట్టడానికి తెగ ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో కూడా దేశాన్ని ముక్కలు చేసే విధంగా పదే ఈ విషయాలు ప్రస్తావిస్తున్నాడు. బహుశా బంగ్లాదేశ్లో విద్యార్థుల ద్వారా అల్లర్లు సృష్టించి హసీనాను దింపినట్టే భారత్లో రాహుల్ ద్వారా ఆ ప్రణాళిక అమలు చేద్దామని ప్రయత్నిస్తోంది ఆ ముఠ. ఆ ప్రణాళికలో భాగమే రాహుల్ ఈ రెచ్చగొట్టే ప్రసంగాలు. కానీ మోడీ హసీనా కాదు, చూసి మోడీ తన పావులు కదపడం మొదలుపెట్టాడా అని అనిపిస్తోంది. ఆ మధ్య రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడుతూ మేము ఉక్రెయిన్తో శాంతి చర్చలకు సిద్ధం, భారత్ ఈ దిశగా ప్రయత్నించవచ్చని స్టేట్మెంట్ ఇచ్చాడు. దాని చర్చల కోసమే అన్నట్టు భారత భద్రతా వ్యవహారాల సలహాదారు అజిత్ దోవల్ రష్యా వెళ్ళి పుతిన్తో చర్చలు జరిపారు. అంతేగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ని కూడా కలిసి చైనా భారత్ సరిహద్దులో ఉద్రిక్తత గురించి, సైనికుల ఉపశమనం గురించి చర్చలు జరిపారు. అయితే గల్వాన్ లోయలో ఘర్షణ తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత తగ్గించడానికి సైనిక బలగాల ఉపశమనకు పలు దఫాలుగా సంవత్సరాలుగా చర్చలు జరిగిన పెద్దగా పురోగతి కనిపించిన సమయంలో మొన్న అత్యంత ఆశ్చర్యకరంగా దోవల్ వాంగ్ మధ్య చర్చలు జరిగిన కొన్ని గంటల్లోనే చైనా గల్వాన్తో సహా 4 ముఖ్య లడఖ్ ప్రాంతాల్లో తమ బలగాలను ఉపసంహరించుకుంది. చైనా ఈ చర్యల వెనకాల పుతిన్ హస్తం ఉండొచ్చని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికాకు, నాటోకు వ్యతిరేకంగా రష్యా, చైనా, భారత్ కూటమిని బలపరచడానికి పుతిన్ భారత్తో ఉద్రిక్తతలు తగ్గించుకోమని చైనాకి నచ్చెప్పుంటాడు. అందుకే చైనా బలగాల ఉపశమనం మీద వెంటనే స్పందించిందంటున్నారు విశ్లేషకులు. అంతేకాదు బంగ్లాదేశ్లో కొన్ని భాగాలు, భారత్లో కొన్ని భాగాలు కలిపి అమెరికా ఒక ప్రత్యేక క్రిస్టియన్ దేశంగా తయారు చేసే ప్రయత్నాలకు కూడా దోవల్ వాంగ్కి తెలిపారని ఒక కథనం. అయితే రాహుల్ని ప్రమోట్ చేస్తూ వస్తున్న అమెరికా ఈ పరిణామాలు ఊహించలేదు. భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు తగ్గుతాయని, దానికి రష్యా మధ్యవర్తిత్వం వహిస్తుందని అనుకోలేదు. ఈ పరిణామాల మీద అమెరికా ఎలా స్పందిస్తుందో రాబోయే రోజుల్లో చూడాలి. బహుశా రాబోయే రోజుల్లో మణిపూర్లో కూడా అల్లర్లు వాటి అంతటా ఆగిపోవచ్చు.